నీటి మీద తేలి వెళ్తుండేటట్టుగా భూమి మీద తేలి వెళ్ళాలి. భూమికి ఎట్టి పరిస్థితుల్లో నొప్పి తగలకుండా నడవాలి మనం. అక్కడి నుంచి ఉంటుంది భాగవతం. భూదేవి కదా సార్, తల్లి మీద కాలేసి కొట్టి అలాగ ఉంటుంది. దన్ దన్ అని వెళ్తారు, సపోర్ట్ చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడి నుంచి ఇక్కడికి స్పీడ్గా పెరిగేది పాప భూదేవి ఏమిటైపోతున్నాయి. సుకుమార్యం అనేటటువంటిది, సుమనస్సు అనేటటువంటిది ఈస్థెటిక్ సెన్స్ కాదు, ఇంగ్లీష్ బిహేవియర్లో కలుకున్న డ్రెస్లో ఉంటుంది. ఏ డ్రెస్ అయితే నల్లగా ఇలా వేసుకుని రాసుకుని వచ్చాను కూడా అవతలకి అసమేస్తుంటుంది. మనం 4 బట్టలే ఉండొచ్చు, 4 జతలే ఉండొచ్చు, శుభ్రంగా ఉతికి నీట్గా వేసుకోవాలి. అవతలాడికి మనం ఇంక్రీడిగా కనిపిస్తున్నాం అనే కామన్ సెన్స్ నుంచి కొందరు ఉంటారు. వాడి దగ్గర 20-30 పేజెస్ ఉండొచ్చు, ఎప్పుడు చిరిగిపోయింది దాని నిండా మెసంటించుకుని ఎదురు కనిపిస్తూ ఉంటాడు. చాలా చికగా ఉంటుంది అవతలాడు చూసేవాడికి. నీట్గా డ్రెస్ వేసుకోవడం కదా తుట్టుకోరు. 3-4 జతలు ఉంటాయి, నీట్గా వేసుకొని వస్తాయి. మేడం ఎప్పుడైనా నలిగిన డ్రెస్ కానీ సీరియస్ ముఖం కానీ చూసి ఉండవు. తెలిసిన వాళ్ళు ఆవిడ తెలిసిన వాళ్ళు ఉంటారు. పరమ భాగవత నా వైఫ్ అయి ఉండొచ్చు కానీ నమస్కరించవలసినట్టు భాగవత. ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో ఏ క్షణంలో వచ్చినా సరే నవ్వుతూ పలకరించేది, బట్టలు నలిగి ఉండేది కాదు. నా పెళ్ళైన కొత్తలో ఆవిడకి ఎక్కువ బట్టలు కూడా ఉండేది. ప్రస్తుతం 350 రూపాయలకు పనిచేసేవాడు పెళ్ళైన కొత్తలో. ఈ భాగవతం రాస్తున్న సమయంలో భాగవత మార్గంలో వెళ్ళాలంటే ఇట్లాంటి కొన్ని కష్టాలు ఉన్నాయి. అయినా కష్టాలు పడుతూ వెళ్ళాలి. అలా వినేసి కదా మనం ఏం చేసాం అదొకటి ఉంటుంది. అంచేత తత్ఫలితముగా దేవుని పాదముల సాన్నిధ్యమైన గురువులతో కొట్టుకును, దాని వలన దేవుని అనుభూతి కలుగును. దేవుని పాదములు ఎరిగిన వారి జీవిత చరిత్రను చదువుతున్నప్పుడు మనస్సు దేవునిపై ఆకర్షింపబడును. ఆ ఆకర్షణ సమయమున సమస్యలతో ఉన్న మనస్థితి నుండి సమస్యలు లేని తన స్థితికి జీవుడు మారుడు. ప్రాబ్లం అనేటటువంటిది మెంటల్ పిల్లలు ఉండదు, ఫిజికల్ పిల్లలు ఉండదు సార్. ఈ ప్రాబ్లం అన్నీ సాల్వ్ అయ్యాక ఈ ఉద్యోగం ఏదో అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత పిల్లలకు పెళ్లిళ్ళు చేసిన తర్వాత ఆడపిల్ల పెళ్ళి ఇల్లు కట్టించుకున్న తర్వాత అప్పుడు భాగవతాలు చదువుకుందామని అంటుంటారు. అప్పటికి 67, 70 వస్తాడు, ఇహానికి పనికాడు, పదానికి పనికాడు. 7 ఏళ్ళు పిల్లల దగ్గర నుంచి నేర్పించి నాకు తెలిసిన వాళ్ళు చాలామంది పాపం మాస్టర్ గారి దగ్గరికి రావడానికి ఉద్యోగం ఇంపార్టెంట్ అనుకున్నారు, డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్ అనుకున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకోవటం అవి వాటికి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ అనుకున్నారు. మాస్టర్ దగ్గర తర్వాత వచ్చి ఇవన్నీ నేర్చుకుందామని అనుకున్నారు. అప్పుడప్పుడు లెక్చర్లు విన్న తర్వాత వాళ్ళు వచ్చే టైంకి మాస్టర్ గారు ఇంటి పక్కనే ఉన్నవాళ్ళు ఎదురుగా ఉన్నవాళ్ళు నా దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏడుస్తారు. చూడలేదు, మీరు చూసాడు మేము చూడలేకపోయాం మాస్టర్. భాగవతుల యొక్క పాదముల యొక్క అనుగ్రహం ఎవరు యొక్క దొరికిన క్షణాల్లో ఆ పాదాలను నమ్ముకోవాలి. వాడే గురువు అంటే అప్పుడు భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళితే ఏమిటవుతుందంటే భగవద్ దర్శనం జరగడం అవుతున్నాయి కొద్ది ఏమిటవుతుంది, మనస్సు ఉండేటటువంటి స్థితి మారుతుంది. మంచి సినిమా చూస్తుంటే ఏమి చేస్తుంటారో ఏమి బాగోలేని సినిమా చూసేయాలి. మరీ బుర్ర పిచ్చిగా ఉన్నప్పుడు ప్రజలు చదివితే ఏదో సిడీ తెచ్చుకుని వేసుకోవాలి. మాయాబజార్ ఇంకా చాలా బాగుంటుంది. మాయాబజార్ సినిమా ప్రాప్తి నేను త్వరగొట్టుకుని సినిమా చూసిన వాడిని తీసిన వాడిని నేను చూడలేదు. నేను 170 సార్లు చూస్తాను సినిమాని. లెక్కేస్తుంది. రవి శర్మని నా ఫ్రెండ్ ఉండేవాడు, ఆయన 180 సార్లు చూసాడు. మాస్టర్ గారు 78 సార్లు చూశారు. సార్ లెక్కేసుకున్నాం అన్నమాట. అది ఒక చిన్న లెక్క ఎలాగా మర్చిపోకుండా లెక్క కొనేసి అదొక విద్య నాకు.
నేషనల్ 78, నేను 100 ఎంత పైన స్కోర్ చేసినప్పుడు వీడేమో 140 అప్పటికే వెళ్ళిపోయాడు. ఇప్పటికి మన ఇంట్లో సీడీ ఉంది. బాగా బోరు కొట్టినప్పుడు సీడీ వేసుకుంటా. ఎప్పుడైతే మనసు ఉల్లాసం చెందుతో భగవంతుని పాదపద్మంలో వస్తాయో, గురి యొక్క స్పర్శ కలుగుతుందో ఆటోమేటిక్గా నీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ పోతాయి. ఇట్స్ నాట్ అదర్ వే రౌండ్. ఈ ప్రాబ్లం అన్ని తిరిగిన తర్వాత భగవంతుడి జనం ఉండదు. భగవంతుడి జనం చేస్తే ప్రాబ్లం తిరుగుతాయి. నీ స్థితి ఎప్పుడైతే మారుతుందో నీ చుట్టూ ఉండేటువంటి ఆరా కానీ, మెంటల్ ప్లేన్ కానీ, మెంటల్ నథింగ్ బట్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ మైండ్లో ఉండేటటువంటి ఆ ఫోర్స్ రియలైజ్ అయిపోతాయి, బ్లాక్స్ అని పోతాయి, పనులు అవుతాయి. దాని గురించి అలాగా ఇలాగ ఎంతసేపు ఏడుస్తుంటే అది ఇంకొంచెం కాంప్లికేట్ అయిపోయి, నువ్వే బాగా సంకల్పిస్తావు కదా, ఇంకొంచెం కాంప్లికేట్ అయిపోతున్నావు. అస్ట్రాలజీలో ఏం చెప్తారో అంతా చెప్పేసిన తర్వాత, అస్ట్రాలజీ అంతా నేర్చుకున్న తర్వాత 2 పాయింట్లు చెప్తారు. ప్రిడిక్షన్ బ్యాడ్ అని వాడికి చెప్పామనుకో, ఇది అయిపోతున్నాం, ఇది